బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ప్రస్తుతం దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. 18 ఏళ్ల నిరీక్షణ సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్, ఒకవైపు మనం విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా ఆర్సీబీ విజయం సాధించడంతో అభిమానుల కేరింతలు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని బెంగళూరు టీం ముద్దాడిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, 18 ఏళ్ల నిరీక్షణకు ఐపీఎల్ సీజన్ 18 కి అటు రాజస్థాన్ బెంగళూరు తెరదీస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆర్సీబీ మాత్రమే ఈ రోజు 6 రన్స్ తేడాతో పంజాబ్ పై ఘన విజయం సాధించింది. మొదటి నుంచి కూడా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ప్రస్తుతం అయితే పంజాబ్ టీం. ఆ తర్వాత నిర్ణీత 20 ఓవర్లలో దాదాపు రన్స్ చేసినటువంటి ఆర్సీబీ ఒక్కసారిగా స్టేజింగ్ దిగినటువంటి పంజాబ్ మొదట కొంచెం తడబడింది. ఎంజల్ వుడ్ తో పాటు కునాల్ పాండే అద్భుతమైనటువంటి బౌలింగ్ వేసి పంజాబ్ బ్యాట్స్మెన్స్ ని పూర్తిగా కట్టడి చేశారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, గతంలో ముంబై జరిగిన మ్యాచ్ లో అటు శ్రేయాస్ అయ్యారు, కెప్టెన్ గా ఉన్నటువంటి శ్రేయాస్ అయ్యారు అద్భుతంగా రాణించినప్పటికీ కూడా ఈ ఫైనల్ లో మాత్రం శ్రేయాస్ అయ్యారు అట్టర్ ఫ్లాప్ కావడంతోనే పంజాబ్ ఓటమి చెందిందని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లాస్ట్ కు శశాంక్ బాగా రాణించినప్పుడు కూడా అక్కడ పార్ట్నర్ ఉండకపోవడం, అదేవిధంగా స్టెయినిస్ అవుట్ కావడంతో అటు ఒక్కసారిగా పంజాబ్ బ్యాట్స్మెన్స్ అంతా కూడా పెవిలియన్ దాచిపెట్టారు. దీంతో అటు ఆర్సీబీ టీమ్స్ కి అటు విజయం మాత్రం సుగమంగా కనిపించింది. మొత్తం మీద బౌలర్లని ఏకదాటిగా ఎదుర్కొన్నప్పటికీ కూడా కునాల్ పాండే వేసినటువంటి అద్భుతమైన బౌలింగ్ తోనే అటు పంజాబ్ బౌలర్ బ్యాట్స్మెన్స్ ని పూర్తిగా కట్టడి చేసినట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 18 ఏళ్ల నిరీక్షణతో ఒక్కసారి కూడా కప్పు గెలినటువంటి ఆర్సీబీ ఈసారి కప్పు గెలవడంతో ఆనంద బాష్పాలు అయితే అటు గ్రౌండ్ లో మొత్తం కూడా వెల్లువెత్తున్న పరిస్థితి. విరాట్ కోహ్లీతో పాటు మరోవైపు అద్భుతంగా పడిదారు కావచ్చు, మొత్తం టీం మొత్తం కూడా పూర్తిగా ఆనంద బాష్పాలతో మునిగిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 18 ఏళ్ల నిరీక్షణ విరాట్ కోహ్లీ అన్ని మ్యాచ్లు మనం చూస్తూ ఆసియా కప్ లో కావచ్చు, వరల్డ్ కప్ లో కావచ్చు, అన్ని కప్ లో గెలిచినటువంటి విరాట్ కోహ్లీ ఐపీఎల్ మ్యాచ్ లో మాత్రం ఇప్పుడైతే ఎక్కువ కప్పు కూడా గెలవలేదు. మొదటి నుంచి ఆర్సీబీకి ఆడుతున్నటువంటి విరాట్ కోహ్లీ ఎట్లాగైనా ఈసారి కప్పు గెలవాలనే ఉత్సాహంతో ఉన్నాడు. కాబట్టి ఈసారి అటు కెప్టెన్ పడిదారు ఉన్నప్పుడు కూడా మొత్తం మేనేజ్మెంట్ మొత్తం కూడా పూర్తి బాధ్యత మొత్తం కూడా విరాట్ కోహ్లీ తీసుకున్నాడు. మొత్తం మీద 6 రన్స్ తేడాతో పంజాబ్ పై మాత్రం ఐపీఎల్ ఫైనల్ సీజన్ 18 లో అటు ఆర్సీబీ మాత్రం ఘన విజయం సాధించింది చెప్పవచ్చు. బలరాం, సునీల్, అంటే ఫైనల్ మ్యాచ్ కి 191 పరుగుల లక్ష్యంతో పంజాబ్ అయితే టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఈ టార్గెట్ ని కంట్రోల్ చేయడంలో కావచ్చు బౌలర్స్ పాత్ర ఏ రకంగా ఉందని భావించాలి? ప్రస్తుతం 190 పరుగులు అనేది చాలా పంజాబ్ కి చాలా తక్కువే. ఎందుకంటే మనం గతంలో చూస్తాం 200 చిల్లర చేంజ్ చేసినటువంటి పంజాబ్ టీము 190 రన్స్ చేయడం పెద్ద లెక్క కూడా కాదు వారికి. ఎందుకంటే బ్యాట్స్మెన్స్ చాలా పటిష్టంగా ఉన్నారు, మిడిల్ ఆర్డర్స్ ఉన్నారు, శ్రేయస్ ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూడొచ్చు, కెప్టెన్ శ్రేయస్ కావచ్చు, విధంగా ఓపెనర్ ప్రభు సింహాన్ కావచ్చు, అదేవిధంగా ప్రియాంశ్ ఆర్య కావచ్చు, వీళ్ళు విఫలం కావడం, వారు కొంతవరకే రన్స్ చేసి అవుట్ కావడంతో కొంత వారు బ్యాట్స్మెన్స్ కట్టడి అయితే చేశారు. బ్యాట్స్మెన్స్ ని బౌలర్స్ మాత్రం చాలా అద్భుతంగా రాణించాలని చెప్పవచ్చు. అటు కునాల్ పాండే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత ఎంజల్ వుడ్ కావచ్చు, మిగిలినటువంటి బౌలర్స్ కూడా ఆర్సీబీలో ఉన్నటువంటి పటిష్టమైన బౌలర్స్ కూడా పెవిలియన్ దారి పట్టించారు. అటు పంజాబ్ మెయిన్ బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో అటు కెప్టెన్ శ్రేయస్ కావచ్చు, మిగిలినటువంటి వారందరూ కూడా వెంటనే పెవిలియన్ దారి పట్టించినటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. శ్రేయస్ రాణించకపోవడంతో ఈ రోజు పంజాబ్ టీం ఫైనల్ మ్యాచ్ సీజన్ 18 ని కోల్పోయినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఒక్క రన్స్ మాత్రమే, 2 బాల్ ఆడి 1 రన్స్ మాత్రమే చేశారు. కాబట్టి ఇందులో చాలా లోటుగా పంజాబ్ టీం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగిలినటువంటి ప్రియాంశ్ ఆర్య 24 రన్స్ చేశారు 19 బాళ్లకు, అదేవిధంగా ప్రభు సింహం 26 రన్స్ చేశారు 22 బాళ్లకు. పెద్దగా రాణించలేదు. ఎందుకంటే వీరిద్దరు ఓపెనర్స్ బాగా రాణిస్తారన్నప్పుడు, ఎందుకంటే గతంలో ముంబైలో జరిగిన మ్యాచ్ లో కూడా వీళ్ళు ఓపెనర్స్ పెద్దగా రాణించలేదు. కానీ ఈసారి ఇలాగైనా రాణిస్తారని చెప్పినప్పుడు కూడా వారు రాణించకపోవడం, అదేవిధంగా వీరి తర్వాత ఓపెనర్స్ తర్వాత అవుట్ అయినటువంటి ఇంగ్లీష్ 39 రన్స్ చేశారు 23 బాళ్లకు, అతను కూడా ఒక్కసారిగా పెవిలియన్ దారి పెట్టారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ ఒక్కసారిగా 1 రన్స్ చేసి 2 బాల్ ఆడి అతను కూడా పెవిలియన్ దారి పెట్టాడు. దాని తర్వాత వచ్చినటువంటి వెదరా కూడా జస్ట్ కేవలం 15 రన్స్ చేశాడు. ఆ తర్వాత
శశాంక్ వచ్చాడు కాబట్టి అతను 61 రన్స్ చేశారు, నాట్అవుట్ గా ఉన్నాడు. ఆఫ్ సెంచరీ తీసినప్పుడు కూడా పెద్దగా అతనికి పార్ట్నర్ ఇవ్వకపోవడం, మార్కెస్ స్ట్రెయిన్ వచ్చాడు కానీ అతను ఒక్కసారిగా అవుట్ కావడంతో మ్యాచ్ మొత్తం కూడా పూర్తిగా స్వరూపం మారిపోయింది. స్టేనిస్ ఒకవేళ ఉంటే మాత్రం రన్స్ మాత్రం పూర్తిగా పంజాబ్ వైపే మొత్తం మ్యాచ్ టర్న్ అయ్యే అవకాశం ఉంది. కానీ స్టేనిస్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో మొత్తం మ్యాచ్ స్వరూపం మొత్తం కూడా పూర్తిగా ఆర్సీబీ చేతిలోకి వెళ్ళిపోయింది. మొత్తం ఆర్సీబీ మాత్రము పూర్తిగా 6 రన్స్, కేవలం 6 రన్స్ తేడాతోనే విజయం సాధించని చెప్పవచ్చు. బలరాం సునీల్, మనం చూస్తూ ఉన్న ఈ సీజన్ మొత్తం కూడా బెంగళూరు చాలా కసితో ఆడుతుంది. ఎలా అయినా సరే ఈసారి కప్పు కొట్టాలనే ఉద్దేశంతో ఆర్సీబీ కనిపించింది. ఈ రోజు అది నిజం చేసిన సిచ్యువేషన్. అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆర్సీబీ కొట్టాల్సిందే అంటూ కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి రియాక్షన్స్ కనిపిస్తున్నాయి, ఎటువంటి కోలాహలం కనిపిస్తోంది దేశవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కావచ్చు? మొదటి నుంచి కూడా ఆర్సీబీ ఈ రోజు విజయం సాధించుతుందని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా బెంగళూరు ఫ్యాన్స్ కాకుండా దేశవ్యాప్తంగా విరాట్ కోహ్లీ అభిమానులు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ పూజలు నిర్వహించారు. గుడిలో ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహించారు. అటు మసీదులో కావచ్చు, అటు క్రిస్టియన్స్ లో కావచ్చు, మన దేవాలయాల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు కూడా. ఎందుకంటే 18 ఏళ్ల నిరీక్షణలో ఎట్లాగైనా ఫైనల్ కి వచ్చినటువంటి ఆర్సీబీ ఈసారి ఎలాగైనా కప్ సాధించాలి. మరోవైపు విరాట్ కోహ్లీ ఒక్కసారిగా 18వ సీజన్ 18 సీజన్ అతని జెర్సీ నెంబర్ కూడా 18 కాబట్టి ఖచ్చితంగా విజయం సాధించాలనే ఆశాభావం కూడా ఫ్యాన్స్ కూడా వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద ఫ్యాన్స్ కోరుకున్నట్టే ఈ రోజు ఎట్లాగైనా ఆర్సీబీ రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఘన విజయం సాధించని చెప్పవచ్చు. మొత్తం మీద అటు గ్రౌండ్ లో మాత్రం సంబరాలు అయితే మిన్నంటాయని చెప్పవచ్చు. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా అటు ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ అభిమానులు కూడా ఎంతగానో సంబరాలను అయితే చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. 18 ఏళ్ల నిరీక్షణలు ఎంతగానో 18 ఏళ్ల పాటు ఆర్సీబీకి ఆడుతున్నటువంటి విరాట్ కోహ్లీ ఎలాగైనా కప్ సాధించాలి. విరాట్ కోహ్లీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూసినట్లయితే ఆసియా కప్ గెలిచాడు, వరల్డ్ కప్ గెలిచాడు, మిగిలినటువంటి చిన్న ట్రోఫీ గెలిచాడు, 2020 వరల్డ్ కప్ గెలిచాడు. కానీ ఇప్పుడు ఐపీఎల్ లో ఇంతవరకు ఒక్కసారి కూడా కప్ గెలినటువంటి విరాట్ కోహ్లీ ఆ కళ కూడా నిర్వహణ కావడంతో ఒక్కసారిగా విరాట్ కోహ్లీ కూడా ఆనంద బాష్పాలు వ్యక్తం చేసి అతనికి ఒక్కసారిగా మ్యాచ్ గెలవడంతో కన్నీరు పర్వతమయ్యారు. మొత్తం మీద మనం చూడొచ్చు ఎంటైర్ గ్రౌండ్ మొత్తం కూడా పూర్తిగా ఆనంద బాష్పాలతో మిన్నంటిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద 6 రన్స్, కేవలం 6 రన్స్ తేడాతోనే పంజాబ్ పై ఆర్సీబీ ఘన విజయం కూడా సాధించింది. మొత్తం మీద అటు విరాట్ కోహ్లీ అభిమానులు, మరోవైపు అటు ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేసుకునే పరిస్థితి ఉంటుంది. దేశవ్యాప్తంగా మాత్రం సంబరాలు అయితే మిన్నంటాయని చెప్పవచ్చు. సునీల్, అంటే ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్ అనగానే ప్రతి ఒక్కరు కూడా 200 స్కోర్ ఈజీగా దాటుతుందంటూ కూడా అందరం ఎక్స్పెక్ట్ చేశాం. కాకపోతే బౌలర్స్ చాలా కీలక పాత్ర పోషించారు. ఇటు ఆర్సీబీ కావచ్చు, ఇటు పంజాబ్ కావచ్చు, రెండు టీమ్స్ లో కూడా బౌలర్స్ పాత్ర ఏ రకంగా ఉందనుకోవాలి. 200 స్కోర్ దాటించలేని సిచ్యువేషన్ అయితే కనిపించింది కదా. ఖచ్చితంగా ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ ని పూర్తిగా అటు పంజాబ్ బౌలర్స్ పూర్తిగా కట్టడి చేశారు. ఎందుకంటే స్కోర్ మనం చూడొచ్చు ఒక్కసారిగా 200 చిల్లర చేంజ్ అవుతుందని అందరూ భావించారు. కానీ లాస్ట్ హర్షదీప్ సింగ్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా లాస్ట్ ఓవర్ లో 3 వికెట్లు తీయడం, కేవలం 3 రన్స్ ఇవ్వడంతో స్కోర్ మొత్తం కూడా పూర్తిగా 190కే పూర్తిగా వారు కట్టడి చేయడం జరిగింది. ఆ తర్వాత 190 టార్గెట్ తో బ్యాటింగ్ దిగినటువంటి పంజాబ్ టీమ్స్ బౌలర్లను కూడా అంటే భువనేశ్వర్ కుమార్ కావచ్చు, మరోవైపు 2 వికెట్లు తీశాడు. అదేవిధంగా యష్ దయాల్ మనం చూడొచ్చు 1 వికెట్ తీశారు. మరోవైపు జోష్ హెజిల్వుడ్ చాలా క్రూషియల్ గా బౌలింగ్ చేశాడు. అతను కూడా 1 వికెట్ తీసినప్పుడు కూడా అతను రన్స్ పెద్దగా ఇవ్వలేదు. దీంతో పాటు కునాల్ పాండే ఈ రోజు మనం ఈ మ్యాచ్ గెలవడానికి చాలా ప్రధాన భూమిక పోషించింది కునాల్ పాండే అని చెప్పి మెయిన్ క్రూషియల్ వికెట్ తీసినటువంటి కునాల్ పాండే 2 వికెట్లు తీశారు. ఆ తర్వాత సూర్య శర్మ కావచ్చు, అదేవిధంగా షెపర్డ్ కావచ్చు, వీరు షెపర్డ్ 1 వికెట్ ఇచ్చినప్పుడు కూడా శర్మ అత్యంతగా బౌలింగ్ వేసి కేవలం కొంత రన్స్ మాత్రమే కన్సిడర్ చేశారు. కేవలం 2 ఓవర్స్ వేసి కేవలం 19 రన్స్ మాత్రమే ఇచ్చారు. అంటే ప్రతి బౌలర్ కూడా పటిష్టంగా రాణించిన నేపథ్యంలోని ఆర్సీబీ ఘన విజయం సాధించింది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మిగిలినటువంటి బౌలర్స్ మొత్తం కూడా అంటే బౌలర్స్ వేయడంతోనే బ్యాట్స్మెన్స్ పూర్తిగా కట్టడి చేసినట్టు కూడా ఇలా ఇక్కడ మనం చెప్పవచ్చు. మొత్తం మీద మనం చూడొచ్చు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కేవలం 1 రన్స్ తీసి పెవిలియన్ దారి పట్టడంతోనే ఒక్కసారిగా పంజాబ్ టీం మొత్తం కూడా స్వరూపం మొత్తం కూడా పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి బదీరా కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి శశాంక్ సింగ్ ఆడినప్పుడు కూడా అతనికి సరైనటువంటి పార్ట్నర్ ఇవ్వలేకపోవడంతోనే ఈ మ్యాచ్ దంతరంగా ఓడిపోయిందని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
సునీల్, అంటే ఎలా చెప్పొచ్చు అంటే రిజల్ట్ ముందే ఊహించిందిగా భావించచ్చా? ఎందుకంటే ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ అనగానే చాలా మంది ఆర్సీబీ వైపు ఎక్కువగా మొగ్గు చూపిన సిచ్యువేషన్. పంజాబ్ కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ తో ఫైనల్ వరకు చేరుకుంది. కాకపోతే కొంత ఒత్తిడికి లోనైందని భావించచ్చా పంజాబ్ ఇక్కడ? ఖచ్చితంగా, ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ అంటేనే ఒక ఉత్కంఠంగా జరుగుతుంది, నరాలు తెగిపోయి ఉత్కంఠంగా కొనసాగుతుంది. మనం గతంలో క్వాలిఫైర్ 1 లో చూసాం పంజాబ్ టీమ్ ని చిత్తుగా ఓడించిన. సునీల్, నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్ గారు, ఏ రకంగా చూడాలి, రిజల్ట్ ఏమనిపిస్తోంది? పంజాబ్ ద్వారా ఓడిపోయింది, అందులో ఏముంది, క్లియర్ కట్ డిఫీట్. ప్రభుషందార్ సింగ్ కల్ప్రిట్ ఫర్ పంజాబ్ డిఫీట్. సోనాల్ పాండ్యా వచ్చిన వెంటనే ఫస్ట్ ఓవర్ లోనే ఆ రకమైనటువంటి షాట్ కి స్టెప్ అవుట్ అయ్యి లాక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. బికాస్ థింగ్స్ ఆర్ గోయింగ్ వెల్. అప్పటికే అతను యాక్చువల్ గా రియాన్ షార్యా అవుట్ అయిపోయాడు. సో కాబట్టి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఒక లైఫ్ లభించింది 9 మీద. షెఫర్డ్ క్యాచ్ వదిలిపెట్టాడు హ్యాజిల్వుడ్ బౌలింగ్ లో. సో హీ హ్యాస్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ. బట్ అది లేకుండా ఇర్రెస్పాన్సిబుల్ షాట్ ఆడి అక్కడి నుంచి వాళ్ళ డౌన్ ఫాల్ అనేటువంటిది స్టార్ట్ అయింది. బికాస్ తెలిసినటువంటి పంజాబ్ కి బెంగళూరుకి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, బెంగళూరు బౌలింగ్ వెరీ స్ట్రాంగ్ ఉంది అనేటువంటి విషయం. సో అది అక్కడైతే కనుక తర్వాత శశాంక్ కి ఇంకొక ఎండ్ లో సపోర్ట్ ఇవ్వాలి అనేటువంటి ఇది లేకుండా అటు వచ్చిన వెంటనే స్టైలిస్ ఒక 6 కొట్టాడు. మళ్ళా ఆ రకమైనటువంటి షాట్ కి ప్రయత్నం చేసి అవుట్ అవటం. సో కాబట్టి వికెట్ మీద నిలబడాలి అనేటువంటి స్పృహ లేకుండా పంజాబ్ ఈ రోజున బ్యాటింగ్ చేసింది. ఈవెన్ కెప్టెన్ షుడ్ టేక్ ది ప్లేన్. అయ్యర్ ఆ రకమైనటువంటి స్లాష్ షాట్. వాల్పైర్ 1 లో హ్యాజిల్వుడ్ కి ఎలా ఆడాడో ఈ ఫైనల్స్ లో షెఫర్డ్ ఆ రకమైనటువంటి షాట్ ఆడటం. సో కాబట్టి ఈ రకంగా పంజాబ్ వాళ్ళే తెచ్చుకున్నారనుకోవాలి. వాళ్ళ ఓటమిని వాళ్ళే పొందేసుకున్నారు. బికాస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ది షార్ట్ సెలక్షన్ లో జరిగినటువంటి లోపాలు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు.